పర్షియాలో ఒక కథ ఉంది. అదేంటంటే ఒక రాయిని చెక్కే శిల్పి కొండను చెక్కుతూ ఉన్నాడు. ఎండ విపరీతంగా వేస్తూ ఉంది. ఎండ తీవ్రతలో ఆ బరువైన సుత్తితో ఆ కొండను చెక్కుతూ ఉన్నప్పుడు ఇతను చాలా అలసిపోయాడు. అలసిపోయి సూర్యుని చూసి అనుకున్నాడు, నేను సూర్యుని అయితే ఎంత బాగుండు అనుకున్నాడు. అయితే దేవుడు అతని మనవుని అంగీకరించి అతని సూర్యునిగా చేశాడు. సూర్యునిగా చేసినప్పుడు సూర్య కిరణాలను ప్రపంచమంతటా ప్రసరింపచేస్తూ అతను సంతోషంగా ఉన్నప్పుడు ఒక మేఘం అడ్డొచ్చింది. మేఘాన్ని నేనే అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు. దేవుడు అతని మనవుని అంగీకరించి మేఘముగా అతన్ని చేశాడు. మేఘముగా అతన్ని చేసినప్పుడు అతను ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు ఆ ప్రపంచం అంతటా కూడా ఆ మేఘాల వలన వర్షాన్ని ప్రపంచమంతటా కురిపిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు ఒక గాలి తనకు అడ్డుగా వచ్చినట్లుగా గమనించినప్పుడు నేను గాలినైతే ఎంత బాగుండేది అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు అతని మనవిని అంగీకరించి అతనిని గాలిగా మార్చివేశాడు. ఆ గాలిగా మార్చివేసినప్పుడు నలుదిశల గాలిని విస్తరింపచేస్తూ ఆ గాలిని నలుదిశల ఆ గాలి వీస్తూ అతను ఎంతో సంతోషంగా ఉండగా ఒక కొండ అడ్డుగా వచ్చినట్లుగా గమనించాడు. ఆ కొండను చూసి అనుకున్నాడు, నేను కొండనైతే ఎంత బాగుండేది అనుకున్నాడు. అప్పుడు దేవుడు అతని మనవిని అంగీకరించి కొండగా చేశాడు. ఆ కొండగా చేసినప్పుడు ఆ కొండను ఒక శిల్పి చెక్కుతున్నాడు. ఆ శిల్పి ఎవరు అంటే ఈ రాయిని ఈ శిల్పి నిర్మాణకుడు, ఈ శిల్పాన్ని తయారు చేసే ఈ శిల్పి ఈ కొండను చెక్కుతూ ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నేనెంత దురాశపరుణ్ణి అని. అలాగే మనం కూడా దేవుడు ఎంత ఇచ్చినా కానీ మనకు ఎన్ని మేళ్ళు చేసినా మనకి ఆయన చేసిన మేళ్ళు ఉపకారములు మన దృష్టికి ఆనవు. కానీ మనం లేని వాటిని ఏదేదో ఆశించి అలాగే ఈ శిల్పి ఎలా కోరుకున్నాడో మనం కూడా అంతులేని ఆశలతో దురాశలతో మనం జీవిస్తూ ఉంటాం. మనకు కలిగిన దానితో మనం తృప్తి చెందక ఇంకా వేరే ఏదేదో ఆశించి పతనానికి గురవుతూ ఉంటాం. మనం కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకెన్నో మేలు చేశాడు. మనం ఉనికి కలిగి జీవిస్తున్నామంటే అది దేవుని కృప. మనం ఆహారం తీసుకుంటున్నామంటే అది దేవుని కృప. మనం అవయవాలు కలిగి మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప. మనకు గాలి, నీరు, వర్షం, ఎండ సమృద్ధిగా లభిస్తుందంటే దేవుని కృప. మనం ఈ లోకంలో జీవనం జరిగిస్తున్నామంటే దేవుని కృప. మనం దేవుని కృపను బట్టి రక్షణలోనికి వచ్చి ఉన్నాం. దేవుడు మన కోసం చేయవలసిన సమస్తాన్ని చేశాడు. ఆయనే బలి అయి మనకు ఆయనతో పాటు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మన కోసం బలి అయ్యాడు. ఆయనే మన కోసం బలయ్యుండగా మనకు సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుడు కాబట్టి మనకు ఏ సమయంలో ఏది కావాలో తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనం దురాశకి లోనై ఏదేదో కోరుకుంటూ ఇంకా ఆత్మీయ స్థితిని మనం క్షీణింపజేసుకుని మనం దురాశలతో అంతులేని ఆశలతో మనం క్షీణదశకు చేరుకుంటాం. కాబట్టి దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దానిని బట్టి మనం సంతోషించి ఆనందించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎట్లా అది మనకెంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. దేవుని దివ్య దీవెనలు మనం సమృద్ధిగా పొందుకోగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.